హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రతన్ ఫ్రమ్ వెబ్కోన్ డాక్యుమెంటేషన్ టీమ్. అండ్ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము, ముందుగా మీరు బిల్డ్ చేసుకున్న అప్లికేషన్ని ఎలాగ కస్టమైజ్ చేయాలో, అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే యూజింగ్ అవర్ వెబ్కోన్ బిల్డర్ అప్లికేషన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లోని ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక సర్చ్ చేయాలి వెబ్కోన్ బిల్డర్. సో సర్చ్ చేశాక మీకు ఫస్ట్ కనిపిస్తున్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇన్స్టాల్ చేస్తాను. సో డైరెక్ట్గా ఓపెన్ అప్ చేసేసుకుంటాను. సో ఓపెన్ చేశాక మీ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న 3 ఆప్షన్స్: హోమ్, థీమ్, సెట్టింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ మీకు రావాలి. యాడ్ సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీ సైట్ యొక్క URL అనేది టైప్ చేయాలి. సో ఇక్కడైతే నా URL అనేది నేను ఇక్కడ టైప్ చేసేస్తున్నాను. టైప్ చేసాక కింద యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే యాడ్ అయిపోయాక ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసాక ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ అయితే చేయాలి. సో క్లిక్ చేసాక లాగిన్ మీద క్లిక్ చేయాలి. దాని సింపుల్గా హోమ్ మీదకి వచ్చాక మీకు యాప్ ఒక మీ డిఫాల్ట్ థీమ్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, దీంట్లోని అన్ని ప్రొడక్ట్స్ అండ్ కేటగిరీస్ ఎవ్రీథింగ్ అన్నీ మీ దీంట్లో మెన్షన్ అయి ఉంటాయి. సో నేను చూపిస్తానప్పుడు మీకు అలాగే ఈ బ్యానర్స్ అన్నింటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒక ఎంప్టీ లేయర్ అనేది యాడ్ చేస్తాను. బై క్లికింగ్ ప్లస్ ఐకాన్ కింద కనిపిస్తుంది కదా మీకు, దాని మీద క్లిక్ చేసుకొని పైన బ్యానర్ లేఅవుట్ అనేది నేను క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేశాక ఎలాంటి టైప్ ఆఫ్ మనకి బ్యానర్ కావాలి, లైక్ బ్యానర్ గ్రిడ్ టైప్ కావాలి, లిస్ట్ టైపా, స్క్రోల్ టైపా, స్లైడర్ టైపా. ఇక్కడైతే నేను డిఫాల్ట్ గ్రిడ్ టైప్ అని సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ అనే ఆప్షన్ ఉంది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటాను. సో మనం అప్పుడు యాడ్ చేసింది ఏంటంటే బాటమ్ అంటే కింద అనేది ఉంటుంది అది. సో మీరు చూడొచ్చు, ఇది ఒక ఎంప్టీ లేయర్ బ్యానర్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి మనం ఎడిట్ చేద్దాము. సో క్లిక్ చేసాక ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, పక్కకి స్లైడ్ చేసినట్టయితే మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసాక ఇక్కడ కింద చిల్డ్రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఎంప్టీ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా. ఇట్లా ఇప్పుడు మన ఇమేజ్ అయితే యాడ్ చేసి మీకు చూపిస్తాను నేను ఒకటిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనం క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసాక మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇమేజ్ అనేది, అదేంటంటే మన ప్రీ డిఫాల్ట్గా ముందు నుంచి ఉన్న ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్లోని. సెకండ్ ఆప్షన్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే సో మనం ఏదైతే ఇమేజ్ యాడ్ చేసుకున్నామో క్లిక్ చేస్తుంటే ఏట్ రావాలి, ఏట్ షో చేయాలి, అది ఏటి కేటగిరీ షో చేయాలా, దాని తాలూకా లేకపోతే ప్రొడక్ట్ ట్యాగ్ ఓపెన్ అవ్వాలా, ఏట్ అనేది ఇది డిసైడ్ చేస్తుంది లింక్ అనేది. సో లింక్ అనే ఆప్షన్ దానికి అయితే యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ చూసినట్టయితే అప్లోడ్ ఇమేజ్. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఇమేజ్ని మీరు కావాలనుకుంటే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాము. మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా డిఫాల్ట్ ఇమేజెస్ ఉన్నాయి. నేనైతే ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తాను ఇమేజ్ అనేది ఎలా కనిపిస్తుందని. చూడొచ్చు మన ఇమేజ్ ఎలా యాడ్ అయిందో. సో ఇదే ప్రొసీజర్లోనే నెక్స్ట్ 3 ఇమేజెస్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం ఇక్కడైతే నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ప్రొసీజర్ ఫాస్ట్గా వెళ్ళడానికి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాన్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఆప్షన్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్లో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో నేను ఒక కలర్ని చూస్ చేసి పైన రైట్ టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను డిఫాల్ట్గా అయితే ఉంచబోతున్నాను దాన్ని వైట్ కలర్లోకి. అండ్ నెక్స్ట్ చూసారు టైటిల్ కలర్. సో టైటిల్ కలర్ చూసినట్టయితే మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ టైటిల్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ టైటిల్. సో టైటిల్ ఇక్కడ మీకు నచ్చిన టైటిల్ అనేది మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే న్యూ ఐటమ్స్ అని చెప్పి టైప్ చేయబోతున్నాను. టైటిల్ డిస్క్రిప్షన్ కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కింద షో టైటిల్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మీ టైటిల్ కనిపించాలా లేదా అనే దానికోసం ఆ స్లైడర్ని యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సెంటర్ మనకు కనిపిస్తుంది కదా, టైటిల్ ఎక్కడ లెఫ్ట్ సెంటర్ రైట్ ఎక్కడ ప్రివ్యూ అవ్వాలో అది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ప్యాడింగ్.
సో ప్యాడింగ్ ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ నుంచి మీరు దీన్ని మీ బ్యానర్ ఒక ఇమేజెస్ని మీరు కస్టమైజ్గా అంటే లైక్ ఎంత సైజ్ ఉండాలో, ప్యాడింగ్ ఎంత సైజ్ ఉండాలో, లైక్ రైట్ సైడ్ నుంచి చిన్నగా రావాలా, లేకపోతే బాటమ్ నుంచి చిన్నగా రావాలా, లేకపోతే టాప్ నుంచి చిన్నగా రావాలా, అన్నీ ఇంకా స్లైడర్స్ మీరు ఒకటొకటి మీరు యూజ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు మీ ఇమేజెస్ మీరు పెట్టుకోవచ్చు, ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ మీ కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ డిఫాల్ట్గా మీకు కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే మార్జిన్. సో మార్జిన్స్ అనేవి మనం ఇక్కడ నుంచి సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైమెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క బ్యానర్లో డైమెన్షన్స్ మీరు కరెక్ట్గా చూసుకొని పొజిషన్ అయితే మీరు చేసుకోవచ్చు దీన్ని స్లైడర్స్ యూజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా చాలా స్లైడర్స్ ఉన్నాయి, మీరు అట్లా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే ఇంకా మిగతా స్లైడర్స్ ఉన్నాయి, అట్లా కూడా మీరు యూజ్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగే మీ బ్యానర్ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బార్డర్ రేడియస్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు బార్డర్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని స్లైడర్స్ని. అండ్ ఇది గైస్ ఇలాగా మీరు హారిజాంటల్, వర్టికల్ ఇంకా చాలా స్లైడర్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి కావాలనుకుంటే మాన్యువల్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీ ఒక బ్యానర్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే రీఆర్డర్. సో రీఆర్డర్ ఇన్ ద సెన్స్ మీ ప్లేస్మెంట్ అంటే మీ ఒక ఇమేజ్ ప్లేస్మెంట్ అనేది ఇది డిసైడ్ చేస్తుంది. సో మీరు చూసినట్టయితే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉంది, దాని కిందకి మనం స్లైడ్ చేసి చూపిస్తాను నేను. ప్లేస్మెంట్ 4th పెట్టాను. సో మన బ్యాక్ వచ్చి చూసినట్టయితే మన ఒక కూల్ డ్రింక్ అనేది కిందకి అయితే వెళ్ళిపోయింది లాస్ట్ 4th పొజిషన్లోకి. అలాగా దాని ఒక పొజిషన్ అనేది మీరు ఈ రీఆర్డర్ని యూజ్ చేసుకొని చేంజ్ చేయొచ్చు. సో మళ్ళీ నేను దాన్ని డిఫాల్ట్గా పైకే పెట్టేస్తున్నాను. సో చూసారు కానీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. సో గైస్ ఈ విధంగా మీరు మిగతా ఒక బ్యానర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒకవేళ మీకు ఇంకా కస్టమైజ్ చేయాలి, ఇంకా బ్యానర్స్ యాడ్ చేయాలనుకుంటే కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా బోల్డ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. చూసినట్టయితే కేటగిరీస్, ప్రొడక్ట్స్, స్టోరు, బ్రాండ్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో కూడా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ గ్రిడ్ లిస్ట్, స్క్రోల్, అలాగా యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ని. సో గైస్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.